హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందిన వార్త. దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెప్తోందండి. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అధికారులు చెప్తున్నారండి. సో శ్రీకాకుళం, అలాగే విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ మేరకు అధికారులు అయితే సూచించారు. ఇవాళ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, తిరుపతి, నంద్యాల, కర్నూలు, కడప తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు పడ్డాయి. ఇక అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో 55.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు అయితే తెలియజేశారు. మరోవైపు కృష్ణానది వరద ప్రవాహం స్వల్పంగా పెరగడంతో వివిధ ప్రాజెక్టుల్లో వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సో కృష్ణానది పరివాహక ప్రాంతం ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక పండ్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దు అని సూచించారు. వరద నీటితో ఈతకు వెళ్ళడము, స్నానాలకు వెళ్ళడము, చేపలు పట్టడం లాంటివి చేయరాదని హెచ్చరించారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జీవులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకైతే వెంటనే తరలించాలని సూచనలు అయితే ఈ మేరకు చేశారన్నమాట.